everyone, welcome back to my channel Kirti in Korea. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను అంటే అక్కడెక్కడో బీచ్ మొత్తం జనాలు, మాకు కొంచెం కూడా ప్లేస్ లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి ఇన్ కొరియా. మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ అండ్ ప్రోమో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇవాళ మనము బూసాన్ ఫైర్ వర్క్స్ కి అయితే వెళ్తున్నాము. కొరియాలో ఫైర్ వర్క్స్ అనేవి చాలా అంటే చాలా కామన్. ఏ ఈవెంట్ అయినా సరే ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ టైంలో కంపల్సరీ ఫైర్ వర్క్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ సోల్లో బూసాన్ లో మాత్రమే బిగ్గెస్ట్ ఫైర్ వర్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫైర్ వర్క్స్ లో వేరే కంట్రీస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడి నుంచి సోల్ చాలా దూరం కాబట్టి మనం సోల్ కి వెళ్ళట్లేదు. ఇక్కడి నుంచి బూసాన్ 1 hour లో వెళ్ళిపోతాం కాబట్టి మనం బూసాన్ ఫైర్ వర్క్స్ కి అయితే వెళ్తున్నాము. ఇవాళ డేట్ వచ్చేసి November 15th. సో ఈ రోజు అయితే బూసాన్ ఫైర్ వర్క్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో మా ఇంటి నుంచి ఎగ్జాక్ట్ 1 hour లో మేము బూసాన్ కి అయితే వెళ్ళిపోతున్నాము. So let's get into the video, guys. ఇప్పుడైతే మేము బూసాన్ కి అయితే వచ్చేసాము. పుక్యాంగ్ అనే ఒక యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడే పార్కింగ్ చేసి అక్కడికైతే వెళ్తున్నాము. ఎందుకు పార్క్ చేసినామంటే కూడా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాఫిక్ ప్లస్ అక్కడ పార్కింగ్ దొరకదు, చాలా కష్టం పడుతుంది. దానికోసమే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కొంచెం ఎర్లీగా వచ్చాం కదా. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 20 minutes మాకు బీచ్కి వెళ్ళడానికి. సో మేము ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ నుంచి మేము క్యాబ్ అన్నా బస్ అన్నా ఎక్కేసి వెళ్ళిపోదాములే అని. ఇప్పుడు మేము వచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళు రాగానే మేము ఇక్కడ నుంచి అయితే బీచ్కి అయితే వెళ్తాము. జస్ట్ 20 minutes వాకే బీచ్కి మనకి. సో కొరియాలో ఇప్పుడైతే ఆటము చూడండి, వెనక అన్ని కలర్ఫుల్ చెట్లు వల్ల అనిపిస్తాయి. గ్రీన్ కాస్త ఈ గ్రీన్ అయిపోతాయి, తర్వాత ఎల్లోగా రెడ్డిష్గా మారిపోతాయి చెట్లు. చాలా బాగుంటుంది ఆటము. ఇప్పుడు ఇంకా మేము బీచ్ సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. Hello everyone, welcome back to my channel Kirti in Korea. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే బూసాన్ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్. Yes. సో మేము ఇప్పుడు బూసాన్ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. Taiba, can you introduce your friends? This is my sister. And this is Swesta. సో ఇక్కడ బుడ్డిదానికి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఏంటి అసలు ఎన్ని డ్రెస్సులు వేసుకున్నావు? 4 డ్రెస్ కట్టుకోవడానికి. అలా ఉంటది కొరియాలో. వింటర్ వస్తే భయపడతాము లిటరలీ, ఎందుకంటే మామూలుగా చలి ఉండదు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ ఇవాళ ఇక్కడికి వచ్చాక వెదర్ బాగుంది. మా డేగోలో ఫుల్ చల్లగా ఉంది, ఇక్కడేమో వెదర్ బాగుంది. చూడాలి ఎట్లుంటుందో మరి. ఇప్పుడేమో ఉబ్బరిస్తుంది కొంచెము. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను అంటే ఇక్కడ జనాలను చూసి మాకు ప్లేస్ దొరకట్లేదు. ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ బీచ్ లో, బట్ మాకు ఎక్కడ స్పేస్ దొరకట్లేదు. అక్కడెక్కడో బీచ్ మొత్తం జనాలు, మాకు కొంచెం కూడా స్పేస్ లేదు. అందుకే నేను చాలా అప్సెట్ అయ్యా. ఇక్కడ కూడా అందరు కూర్చున్నారు, రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ ఎంతమంది జనాలు, మాకు స్పేస్ దొరకట్లేదు. అట్లీస్ట్ ఇక్కడ స్పేస్ దొరికినా బాగుండు. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, మొత్తం అక్కడే ఎటు చూసినా జనాలే. ఫైనల్ గా అయితే చిన్న ప్లేస్ లో అయితే కూర్చున్నాము. అండ్ అక్కడే మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడే మనకి ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి జనాలు. ఫైనల్ గా మేము ప్లేస్ సాధించాము. సో ఇంకా ఈ ప్లేస్ లో అయితే మేము కూర్చున్నాము, చిన్న ప్లేస్.
సో ఇక్కడైతే ఇంకా ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాసేపట్లో. The Busan Fireworks Festival is about to begin, and take a moment to enjoy the atmosphere. Close till I get up. Time is barely on our side.
let it shine. 네가 가장 이토록 또 మాట్లాడదామంటే ఈ మైక్ లో చెప్తూ ఉన్నారు. నిజంగా ఈవెంట్ చాలా అంటే చాలా బాగా జరిగింది. పెద్ద పెద్ద ఫైర్ వర్క్స్ లాస్ట్ లో అమేజింగ్, అసలు చాలా బాగుంది. ఇంకా మీరు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంటది. 이동해 주시기 바랍니다. 발생한 쓰레기는 모두 가져가 주시기 바랍니다. 다시 한번 부산 불꽃축제와 함께 해주신 모든 분들께 감사드립니다. సో ఫైనల్ గా షో అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఎవరు తీసుకొచ్చిన సామాను, ఫుడ్ వేస్ట్ అన్ని వాళ్ళే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు బీచ్ లో వదిలేయట్లేదు. సో వాళ్ళ ప్లేస్ వాళ్ళు మళ్ళీ క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడే. సో చెత్త కూడా ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. ఈవెంట్ అవ్వడమే లేట్, కానీ చాలా బాగుంది ఈవెంట్ అయితే, చాలా బాగా నచ్చింది. మేము ఇప్పుడు కలిసాము, ఇంతసేపు విడిపోయాము ఫ్రెండ్స్. మా ఆయన ఎక్కడో నేను ఎక్కడో కూర్చున్నాము. ఈయన వెనక్కున్నాడు, నేను వెళ్ళి ముందు కూర్చున్నాను, ఎందుకంటే స్పేస్ లేదు మాకు. సో ఇప్పుడైతే ఇంతసేపు ఇక్కడంతా ఎంత రష్ ఉండే, ఇప్పుడు చూడండి బీచ్ ఎంత ఖాళీ అయిపోయింది. ఈవెంట్ అయిపోతే చాలు మొత్తం ఖాళీ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇలా రెడ్ కలర్ లైట్స్ పట్టుకొని ఉన్న వాళ్ళైతే సెక్యూరిటీ, ఇక్కడ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. సో
ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాకుండా వెంటనే క్లియర్ చేసేస్తున్నారు. కనిపిస్తారు ఇలా క్లియర్ చేయడానికి వాలంటీర్స్ చాలా మంది అయితే ఇక్కడ మనకు ఉంటారు అడుగడుగున. సో ఇలా రెడ్ కలర్ లైట్ పట్టుకొని వెంటనే ఈ ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తూనే ఉన్నారు జామ్ ని, జనాలని. మరి చూడండి ఇక్కడ చాలా వరకు ఉన్నారు బీచ్ మొత్తము. సో ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నా జాబ్ లో కూడా ఉంది చెత్త, సో నేను ఇది కూడా పడేస్తా. యా పడేసాను చెత్త. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంతమందికి ఇక్కడ కొంచెం ప్లేస్ ఇవ్వండి రా బాబు కూర్చుందాము అంటే కొంచెం కూడా లేకుండే ప్లేస్. ఇప్పుడు చూడ ఎంత ఖాళీ అయిపోయిందో, ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి వాష్రూమ్ కోసమే ఎంత పెద్ద లైన్ ఉందో, దేవుడా అర్జెంట్ వస్తే కష్టమే ఇంకా. కానీ బాయ్స్ కి మాత్రం ఏం లైన్ లేదు, గర్ల్స్ కి మాత్రం పెద్ద లైన్ ఉంది. వాలంటీర్స్ అందరూ క్లీన్ చేసేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తే బీచ్ కూడా నీట్ గా అయిపోయింది. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు, ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మా కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ కి వెళ్ళడానికి 33 minutes వాకింగ్ ఉంది. బస్ లో అయితే మనం ఒక 10-15 minutes లో వెళ్ళిపోవచ్చు. కానీ బస్ స్టాప్ లో వెయిట్ చేసాము బస్ కోసం, కానీ ఏ బస్సు రాలేదు. అంటే వచ్చాయి కానీ ఫుల్ అయిపోయాయి. ఇంకా ఏమి లేక అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇంకేం చేసేది లేక.